హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చూసారా డ్రెస్ అయితే, ఈ డ్రెస్కి నేనైతే పేరు చెప్పను, మీరే చూసి వీడియో కామెంట్ చేయాలి. చూడండి, మా వర్కర్ వేసుకొని కూడా చూపించారు ఇలా ఉంటుందని. చూడటానికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ కుడితే బాగానే ఉంది. మీరే దీని పేరు కామెంట్ చేయాలి. పౌడ్ చెంగుని తీసి ఇందాక పౌట్లాగా వేశారు కదా, దాన్ని అయితే ఇలా స్టిచ్ చేశాను. చేస్తుంటే ఏదైనా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలా కుచ్చులు పెట్టేసి సన్నగా, మనకి ఎంత అయితే వెడల్పు కావాలో అంత సన్నగా పెట్టేసి కుట్టుకోవాలి. అది శారీ మొత్తం గ్రీన్ కదా, అందుకని చెప్పేసి గ్రీన్ బార్డర్ని అటాచ్ చేస్తారు దానికి. నీట్గా అలా అన్నీ ఒకే లెవెల్లో, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పెట్టుకున్నా కానీ బాగోదు. ఏ మోడల్ అయినా సరే కుడితేనే చూడటానికి చాలా బాగుంటుంది. కష్టంగా ఉన్నది కూడా మనం కుట్టిన తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చూసారా, ఇక్కడ గ్రీన్ క్లాత్ అటాచ్ చేస్తున్నాడు. జెంట్స్ కదా అండి, ఎలా అంటే అలా కుట్టరు. ఫినిషింగ్ ఉండాలి వాళ్ళకి, కొంచెం బాగాలేకపోయినా ఒప్పుకోరు. మీకు ఎవరికైనా కానీ ఏదైనా సరే, మోడల్ అయినా నార్మల్ బ్లౌజెస్ అయినా, నేనైతే మీకు ఏ డౌట్ అడిగినా చెప్పగలుగుతాను. ఫినిషింగ్ బాగుంటుంది. ఎవరికైనా సరే లైవ్లో కటింగ్ చూడాలన్నా, స్టిచ్చింగ్ నేర్చుకోవాలన్నా కానీ కామెంట్ చేయండి, లైవ్లో చూపిస్తాను ఫ్రెండ్స్. మీ సపోర్టు నాకు ఎప్పుడూ ఉండాలి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటివి ఎన్నో వీడియోస్ చేస్తుంటాము, మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది ఓల్డ్ శారీ, మీకు తెలిసే ఉంటుంది, ఇప్పటిది కాదు, కానీ కుడితే దాని లుక్ చాలా బాగుంది. పాప మొన్న వినాయక చవితి ఫంక్షన్కి కుట్టించుకుంది. అప్పుడే నేను వీడియో పెట్టడానికి ట్రై చేశా కానీ పెట్టలేకపోయాను, హెల్త్ బాగాలేక. చాలా రోజులైంది వీడియోస్ కూడా పెట్టక. చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. దాని పేరేంటో డ్రెస్కి మీరే కామెంట్ చేయాలి. మీరు కామెంట్ చేయాలనే నేనైతే డ్రెస్కి పేరు చెప్పట్లేదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. లైవ్లో మీకు కావాల్సిన సైజు వాళ్ళ డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ నేను చెప్తాను. లైవ్లో స్టిచ్చింగ్ చూపిస్తాను, అలానే కటింగ్ కూడా చూపిస్తాను. ఏ మోడల్ కావాలన్నా కానీ చేస్తాము. చూడండి, ఇలా బార్డర్ అటాచ్ చేస్తారు, అది అయిపోయింది. ఇక లంగా వచ్చేసి మనము ఎంతైతే నడుము ఉంటుందో అంత నడుముతోటి కుచ్చు పెట్టేసుకోవాలి. అది ఎలాగా వస్తుంది కదా అని చెప్పేది అది పెట్టలేదు. ఇదిగోండి, ఇలా డోరీ కట్టుకోవడానికి నడుముకి. వీడియో లాంగ్ అయినా కానీ మనం చూడం కదండి, విసుగు పుట్టేస్తుంది కదా, స్కిప్ చేస్తాం కదా, అందుకని చెప్పేసి కుచ్చు పెట్టేదైతే నేను చూపించలేదు. లంగా కుచ్చు పెడతాం కదా, అలానే ఇదిగోండి అక్కడ దాకా పెట్టేసుకొని డోరీ కుట్టుకోవాలి.